అందరికీ నమస్కారం. నిద్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 20వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు మంగళవారము. ఈ రోజు తిథి శుక్ల ఏకాదశి పగలు 12:01 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పగలు 2:18 వరకు ఉంది. తదుపరి పునర్వసు. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన యోగం ఉన్నది. సంతాన విద్య ఉద్యోగ విషయాలు శుభవార్తల్ని అందుకుంటారు. తదుపరి మిథున రాశి. మానసికంగా ఆలోచనలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో పాల్గొంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మీకు చాలా మంచిది. వృధా ఖర్చులు చేదాటిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు మీరు తీసుకోలేరు. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగమున నూతన అవకాశాలు అందుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. కుటుంబ విషయంలో నూతన ఆలోచనల్ని అమలుపరుస్తారు. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబాన కొంతమంది ప్రవర్తన మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు మీకు కలిసిరావు. తదుపరి కన్యారాశి. ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడతారు. వ్యాపారాల అంచనాల్ని దాటి లాభాల్ని అందుకుంటారు. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనుల్ని పూర్తి చేసుకుంటారు. తదుపరి తులారాశి. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో అవరోధాలున్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసుకుంటారు. ధనపరంగా ఇబ్బందులను అధిగమించి రుణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాల్ని తీసుకుంటారు. తదుపరి ధనస్సు రాశి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. బంధుమిత్రులతో చిన్న తగాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. ఉద్యోగాలలో బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తువాహన సౌకర్యాలు మీకు లభిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ధనాదాయం పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తల్ని అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మీకు చాలా మంచిది. పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మీనరాశి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరోబాధలు పెరుగుతాయి. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.